మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు సుమన్ టీవీ స్పెషల్ ఫోకస్లో భాగంగా వడ్డపల్లి గ్రామంకి వచ్చినాం. సో వడ్డపల్లిలో ఏం జరిగిందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో వడ్డపల్లి గ్రామానికి చెందిన హరీష్ అనే యువకుడు దాదాపు 22 సంవత్సరాలు కూడా నిండని ఒక యువకుడు దాదాపు 25 లక్షల బాకీ అయితే చేయడం జరిగింది. సో ఇదంతా బాకీ అనేది ఎందుకు చేసిండు అని ఖచ్చితంగా మీరు అనుకుంటూ ఉంటారు. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మనము చాలాసార్లు వింటూనే ఉన్నాము. మెయిన్గా ఇన్స్టాగ్రామ్లలో కొంతమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్స్ కూడా చాలా వరకు ఈ బెట్టింగ్ యాప్స్ని అయితే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో బెట్టింగ్ యాప్లో 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1000 రూపాయలు లాభం కూడా తెచ్చుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఈ దారుణానికి అయితే ఉడగడుతున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఈ బెట్టింగ్ యాప్లో మాయలో ఈ ముసుగులో పడి చాలా ఫ్యామిలీలు అయితే చాలా వరకు సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మనకి క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. సో వడ్డపల్లి గ్రామంకి వచ్చినాం. హరీష్ అనే క్యాండిడేట్కి సంబంధించిన ఇంటి దగ్గర ఉన్నాం. సో హరీష్ గురించి మాట్లాడుకుంటే 22 సంవత్సరాలు లేవు. అదేవిధంగా వ్యవసాయం చేసుకొని బతికే వాళ్ళు, అదేవిధంగా ఒక హోటల్, అదేవిధంగా అండ్ ఒక కిరాణా షాప్ అయితే వాళ్ళకు ఉంది. సో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఈ ముసుగులో పడి చాలామంది అయితే చనిపోతున్నారు అనేది తెలుస్తూ ఉంది. సో హరీష్ గురించి మాట్లాడుకుంటే ఈ 25 లక్షలు బాకీ ఎట్లయిందని చెప్పేసి మనము ఎంక్వైరీ చేస్తే కరోనా కష్టకాలంలో ఏదైతే చాలామంది ఇంటికే పరిమితమైన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. సో ఈ కరోనా కష్టకాలంలో ఈ బెట్టింగ్ యాప్ల మోజులో పడి ఇదంతా జరిగిందనేది మనకు తెలుస్తూ ఉంది. 25 లక్షల వరకు బాకీ చేసి ఈ బెట్టింగ్ యాప్లో అమౌంట్ అయితే పోగొట్టుకున్నాడు అనేది మనకు గ్రామస్తులు చెప్తున్న సిచ్యువేషన్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూస్తే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు అని చెప్పేసి అంటే హరీష్, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి. సో హరీష్ ఒక్కటి చేయడం వల్ల వాళ్ళ తండ్రి, వాళ్ళ అమ్మ ఇద్దరు కూడా చనిపోయారు. సో ఈ బెట్టింగ్ యాప్లో అమౌంట్ పెట్టిన తర్వాత ఏదైతే బయట నుంచి తెచ్చిన బాకీ ఎవరైతే ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో చాలా వరకు ఇబ్బంది పెట్టారు. అంటే బాకీ ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరైనా అడుగుతారో, అడిగిన తర్వాతనే ఇదంతా ఇన్సిడెంట్ అయితే జరిగింది. వాళ్ళకున్న పొలాన్ని కూడా కొంత గొప్ప ఏదైతే పొలం ఉంటుందో దాన్ని కూడా తాకట్టు పెట్టేసి అమ్మేసిన తర్వాత ఆ బాకీలన్నీ క్లియర్ చేస్తే కూడా ఆ బాకీ అనేది నెరవేరలేదు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు చాలా మనస్తాపానికి గురై ఇదంతా జరిగిందనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి తరచుగా జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా ఐపీఎల్ సీజన్లో కావచ్చు చాలా ఇన్సిడెంట్స్లో మనం చూస్తూ ఉన్నాము. యంగ్స్టర్స్ మెయిన్గా ఒక్కొక్క మ్యాచ్కి లక్షల్లో వేలల్లో వాళ్ళు బెట్టింగ్ పెడతా ఉంటారు. ఒక మ్యాచ్ గెలిస్తే ఇంత అమౌంట్ వస్తుంది, ఒక మ్యాచ్ గెలవకపోతే ఇంత అమౌంట్ పోతుంది అనేది చాలామంది తెలుసు. కాకపోతే తెలిసినా కూడా ఇట్లాంటి మాయలో పడి చాలామంది ప్రాణాలు అయితే పోగొట్టుకుంటున్నారు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఈ హరీష్కి సంబంధించిన ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఇదంతా చాలా పెద్ద ఇల్లు ఇది. సో ఎవరైతే ఈ చుట్టుపక్కల ఉన్న ఇండ్లకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పొద్దున్నే లేచే వ్యక్తులు ఇవాళ లేవకపోవడానికి గల కారణం ఏంది అని చెప్పేసి చాలా వరకు వెయిట్ చేసిన తర్వాతనే పోయి తలుపు కొట్టి చూస్తే ముగ్గురు కూడా ఇంట్లోని ఒక దూలానికైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అని చెప్పేసి తెలుసుకున్నారు. ఒక నిర్ధారానికి వచ్చిన తర్వాత పోలీస్ అధికారులు రంగంలో దిగి అసలు ఏమైందనే దానిపైన ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. అసలు బాకీలు ఎవరు ఇచ్చారు, ఒక 22 సంవత్సరాలు నిండని ఒక వ్యక్తికి ఇన్ని లెక్కపత్రం లేకుండా ఈ బాకీలు ఇవ్వడం అనేది ఏంది అనేది ఒక ఆరా తీస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3 డెడ్ బాడీస్ని కూడా బోధన్కి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోస్ట్మార్టంలో భాగంగా ఆ నివేదిక పోస్ట్మార్టంకి అయితే పంపించారు అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో గ్రామంకి వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు వచ్చారు. బంధువులు, గ్రామస్తులు ఇవాళ ఏదైతే మనకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ వార్త తెలిసిన తర్వాత చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఒక బెట్టింగ్ యాప్ వల్ల ఒక కుటుంబమే ఇలా అతలాకుతలం అయిపోయింది, ఒక మాయమైపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంది. సో చాలామంది గ్రామస్తులతో మాట్లాడదాము, అందరితో మాట్లాడదాము. అసలు వాళ్ళతో కూడా అసలు ఎప్పుడన్నా చెప్పుకున్నారా, వాళ్ళ బాధలు ఏమైనా చెప్పుకున్నారా అనే దానిపైన మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వీళ్ళ ఫ్యామిలీ వల్ల ఇప్పటికైనా ఎవరైనా యువత ఏమైనా చేంజ్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత చాలా వరకు మంచిగా ఉంటుంది. లేకపోతే ఈ తల్లిదండ్రులు చెప్పిన మాటలు పట్టించుకోకనే చాలామంది యువకులు ఇలాంటి తప్పుదారిలో పోతున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, వడ్డపల్లి నుంచి.